అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా పెన్షనర్స్ ఫోరం అధ్యక్షురాలు ఉమాదేవి ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి, తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ శోభారాణి ప్రారంభించారు. గత 60 ఏళ్లుగా వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేసిన ఉద్యోగులు ప్రభుత్వానికి, ప్రజలకు ఎన్నో సేవలు చేశారని శివసేన రెడ్డి, శోభారాణి తెలిపారు. వయోవృద్ధులైన ఉద్యోగులు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో రెట్టింపు ఉత్సాహంతో క్రీడా పోటీల్లో పాల్గొనడం గొప్ప విషయమన్నారు. ఇలా ప్రతి సంవత్సరం క్రీడా పోటీలు నిర్వహించుకోవటం వల్ల ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని పేర్కొన్నారు. ఈ క్రీడా పోటీలు జిల్లాల కేంద్రాలలో ఏర్పాటు చేయాలని, తమ క్రీడా ప్రాధికార సంస్థ ద్వారా తోడ్పాటు అందిస్తామన్నారు. ముఖ్యంగా మహిళా పెన్షనర్స్ లేవనెత్తిన ప్రధాన సమస్య హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారని, త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు. నెక్స్ట్ మళ్ళీ వెళ్దామని చెప్పి మీ తమ్ముడు వస్తున్నాడు. పెన్షనర్స్ ఫోరం నుంచి ఎల్బీ స్టేడియంలో రిటైర్ ఎంప్లాయీస్ అందరూ కూడా మహిళలు ఇక్కడ క్రీడా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా ఈ వయసులో వాళ్ళు ఆటలు ఆడాలి, ఆరోగ్యంగా ఉండాలని ఒక కాన్సెప్ట్ రావడం అనేది చాలా సంతోషకరం. అయితే వాళ్ళు 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు సుమారుగా ప్రభుత్వంలో అనేక వివిధ విభాగాలలో పనిచేసి ప్రభుత్వానికి, ప్రజలకు సేవలు అందించినటువంటి వీళ్ళు ఇవాళ రిటైర్ అయిన తర్వాత అదే ఉత్సాహంతో ఇవాళ ఆ రోజు ఎంతైతే ఉత్సాహంతో ఉద్యోగంలో పాల్గొన్నారో అదే ఉత్సాహంతో ఇవాళ మరింత రెట్టింపు ఉత్సాహంతో ఇవాళ క్రీడలలో పాల్గొనడం అనేది చాలా ఆనందంగా అనిపిస్తూ ఉన్నది. అయితే వాళ్ళకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాళ్ళ సమస్యలతో పాటు ముఖ్యంగా వాళ్ళు పెట్టినటువంటి ప్రత్యేకమైనటువంటి డిమాండ్ ఏంటంటే హెల్త్ కార్డుకు సంబంధించినటువంటి డిమాండ్ను వాళ్ళు చెప్పడం జరిగింది. గవర్నమెంట్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఇవాళ ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వము, ప్రజాప్రభుత్వము. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా పెన్షనర్ల యొక్క సమస్యని వారి దృష్టికి తీసుకెళ్తాం, పరిష్కరిస్తారన్న నమ్మకం మాకు ఉంది. ప్రభుత్వం నుంచి పరిష్కరించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే బాధ్యత మేము అందరం కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ వారందరూ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి ఇవాళ దాన్ని పురస్కరించుకొని చేస్తూ ఉన్నారు కాబట్టి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు వాళ్ళకి తెలియజేసుకుంటూ అందరికి కూడా ధన్యవాదాలు. మేము వస్తున్నామా? అందరు వస్తున్నారా? మంచి ఉమెన్స్ పెన్షనర్ అసోసియేషన్ ఫోరం తరఫు నుంచి ఈరోజు స్పోర్ట్స్ ఈవెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఎల్బీ స్టేడియంలో. వారికి ఉమాదేవి గారు, అదేవిధంగా నాగమాంబ గారు, వారి ధనలక్ష్మి గారు, వారి బృందం అందరూ కలిపి ఈ అసోసియేషన్ తరఫు నుంచి చాలా గొప్పగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 60 సంవత్సరాలు వాళ్ళు గవర్నమెంట్స్ ఉద్యోగంలో ఎన్నో సేవలు అందించి రిటైర్డ్ అయిన తర్వాత పెన్షనర్స్గా ఉన్న సమయంలో ఇటువంటి కార్యక్రమం తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. రాబోయే రోజుల్లో ఎటువంటిదైనా కూడా ఈ స్పోర్ట్స్కి సంబంధించిన ఈవెంట్స్ వీరు ఏవి తీసుకున్నా వారందరికీ కూడా కావాల్సినటువంటి సదుపాయాలు చేయడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ సిద్ధంగా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వారందరూ అడిగింది ఒకటే, పెన్షనర్స్ అందరికీ కూడా వారికి హెల్త్ కార్డ్స్ కావాలని అడగడం జరిగింది. తప్పకుండా హెల్త్ కార్డ్స్కి సంబంధించిన ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా ఈ పెన్షనర్స్ ఎంతమంది వాళ్ళందరికీ ఆ హెల్త్ కార్డు ఇచ్చే విధంగా మా తరఫు నుంచి కూడా తప్పకుండా వారికి సపోర్ట్ చేస్తాం అని కూడా తెలియజేస్తాం. వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఇప్పుడు వీరందరికీ ఎందుకంటే ఇన్ని రోజులు వారి డిపార్ట్మెంట్లలో ఈ రాష్ట్రానికి ఎంతో సేవలు ఇచ్చినారు. ఈరోజు వాళ్ళు రెస్ట్ తీసుకునే సమయంలో వారికి కూడా మనందరం సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దానికి పూర్తి సహాయ సహకారాలు నేను చేస్తానని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇటువంటి చిన్న చిన్న స్పోర్ట్స్ ఈవెంట్స్ ఏవైతున్నాయో వారందరికీ వాటిలో ఇంకా అన్ని జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ సిద్ధంగా ఉందని కూడా తెలియజేయడం. థ్యాంక్ యూ.